హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి. సో వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయండి. ఏపీ కేబినెట్ భేటీలో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆమోదాలు కూడా లభించాయండి. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క పథకాలు అయితే ఈ యొక్క జూన్ నుంచి అయితే తీసుకువస్తున్నట్లయితే మనకి చెప్పారండి. అదేవిధంగా దానికన్నా ముందు ఈ మరికొన్ని పథకాలు కూడా రిలీజ్ కాబోతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇవ్వబోతుందండి. ఒక గ్రూపుకు సంబంధించి 10 లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి. ఇక డ్వాక్రా గ్రూప్లో 10 మంది సభ్యులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క లోన్ పైన 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి. అంటే వీరు 10 లక్షలు తీసుకున్న తర్వాత వీరు 10 లక్షలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి. ఇంట్రెస్ట్ అనేది వీరికి కట్ట అవసరం లేదండి. ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ మొత్తం కూడా చెల్లిస్తుందండి. ఈ రకంగా డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా 1500 అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి. ఈ రకంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఒక డ్వాక్రా మహిళకి అయితే రాబోతుందండి. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా ఇవ్వబోతున్నారండి. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబిలిటీ ఉండాలంటే మహిళలు, డ్వాక్రా మహిళలు ఇక వీరి దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలండి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. ఇక దీంతో పాటు క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రీసెంట్గా అప్లై చేయించుకోవడం అయితే ఉండాలండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి. ఇక చదువుకున్నట్లయితే కనుక 10th క్లాస్ మార్క్స్ మేము లిస్ట్. ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జనవరి ఎండింగ్ నుంచి వచ్చే ఫిబ్రవరిలో తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి. ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 3 సెంట్లు ఇళ్ల స్థలం పంపిణీ చేయబోతుందండి. విలేజెస్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వారికి అయితే 3 సెంట్లు ఇళ్ల స్థలం అయితే ఇవ్వబోతున్నారు. ఇక సిటీ లెవెల్లో ఎవరైతే ఉండబోతున్నారో వారికి సంబంధించి 2 సెంట్లు ఇళ్ల స్థలం అయితే ఇవ్వబోతున్నారండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందండి. అధికారులకి ఇళ్ల స్థలాలు కూడా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత వారికి లోన్స్ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఇల్లులు కట్టుకునే విధంగా చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందండి. ఇక పేదలందరికీ ఇళ్ల పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మహిళలు, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి కూడా ఇక్కడ ఇళ్ల పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి నెలలో అయితే తీసుకురాబోతుందండి. ఇక దీని తర్వాత అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి రైతులకు సంబంధించి. ఈ యొక్క పథకం ద్వారా 20,000 అయితే ఈ సంవత్సరం సంబంధించి అయితే ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి. ఇక వచ్చే ఏప్రిల్ నెల ఏదైతుందో ఈ యొక్క ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ అయితే డబ్బులు అయితే పడతాయండి. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఇన్స్టాల్మెంట్ అయితే వేస్తుందండి. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 14,000 ఇచ్చింది అనుకోండి, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. లేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం 10,000 అయితే ఇస్తుందండి. ఈ రకంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2 కలుపుకుండి ఒక సంవత్సరం సంబంధించి 20,000 అయితే వస్తాయండి. ఇక మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వీరికైతే 20,000 అయితే ఏప్రిల్ నెలలో అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి. వీరందరికీ సంబంధించి వేట నిషేధ టైంలో వీరికి సంబంధించి 20,000 అనేది వేట నిషేధ అమౌంట్ అయితే వీరికి జమ చేస్తున్నారండి మత్స్యకారులందరికీ కూడా. గతంలో అయితే 10,000 అయితే ఉండేది, ఇప్పుడు 10,000 పెంచి 20,000 అనేది వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక దీని తర్వాత జూన్ 15 నుంచి తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక్కరికి సంబంధించి 15,000, అదేవిధంగా గరిష్టంగా ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా వారికి సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. 2 ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000. ఈ రకంగా ఏంటంటే డబ్బులు అయితే పొందొచ్చండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి విద్యార్థులు వీరందరికీ సంబంధించి కూడా ఒక పథకం అయితే వర్తిస్తుందండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్
సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారో వీరికి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయండి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఈ యొక్క పథకం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, డేట్లు ఎప్పటి నుంచి తీసుకొద్దాం, వీటన్నిటిపైన కూడా చర్చించినట్లయితే మనకు తెలుస్తుందండి. ఇక ఈ యొక్క పథకం కూడా వచ్చే మనకి జూన్ నాటికైతే అన్నీ కూడా మనకి సిద్ధం చేస్తారండి. ఇక 2025 విద్యా సంవత్సరం సంబంధించి అయితే ఈ యొక్క పథకం అయితే రిలీజ్ కాబోతుందండి. ఇక కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోండి. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి. స్టూడెంట్కి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది ముందుగానే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక దీంతో పాటు రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ప్రాపర్గా. ఇవన్నీ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మినిమంగా రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి. బిలో పావర్టీ లైన్లో ఉన్న ఎవరైతే ఉంటారో సంవత్సరానికి ఆదాయం అనేది 3 లక్షల లోపు సిటీలో ఉండాలి. విలేజెస్లో చూసుకుంటే కనుక 2,50,000 కింద అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వస్తుందండి. సో ఇవన్నీ రూల్స్ కూడా ప్రాపర్గా పాటించండి. అప్పుడు మీకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే ఈజీగా మీరు అయితే పొందొచ్చండి. స్కూల్స్లోని, కాలేజ్లోని అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. దాని తర్వాత అక్కడ నుంచి సెకండ్ ఇయర్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గరికి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకెళ్తారు. అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే 11 డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇక దీని తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది. ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో తీసుకురావాలని అయితే చూస్తుందండి. కాకపోతే ఏంటంటే మనకి డిలే అవుతూనే వస్తుంది, పెండింగ్ చేస్తూనే వస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా మార్గదర్శకాలు ప్రిపేర్ చేసిందండి. అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అయితే చెక్ చేయడం అయితే జరిగిందండి. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడికైతే వెళ్ళి అధికారులు అయితే చెక్ చేశారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ రకంగా ఏపీ ప్రజలకి అమలు చేయాలని అయితే చూస్తున్నారండి. ఇక రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకుంటూ వీరైతే ఇక్కడ జర్నీ అయితే కల్పిస్తారండి. ఇక్కడ ఎక్కిన ప్రతిసారి కూడా ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 0 టికెట్ విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో కూడా వీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు. వీరు ఊళ్ళో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చండి. అదేవిధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ జర్నీ అయితే కల్పిస్తారండి. ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఒక ఏసీ బస్సులు మినహా మహిళలు ఎవరైతే బస్సు ఎక్కుతారో వారందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. ఈ రకంగా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది. ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఇంకా చెక్ చేస్తున్నారండి. చెక్ చేసి మనకి ఈ యొక్క నెల ఎండింగ్ కావచ్చు, లేదంటే కనుక ఫిబ్రవరి ఎండింగ్లో కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకైతే కల్పించబోతున్నారండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా పొందేందుకైతే మళ్ళీ సెకండ్ సిలిండర్ తీసుకునే విధంగా అయితే మనకి ఆల్రెడీ మార్చి 31 అయితే వచ్చేస్తుందండి. ఇప్పటికే మొదటి సిలిండర్ ఎవరైతే తీసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా సెకండ్ సిలిండర్ అయితే మళ్ళీ తీసుకొచ్చండి. ఇక మొదటి సిలిండర్ ఎవరైతే తీసుకోలేదో అలాంటి వాళ్ళు వెంటనే కూడా మొదటి సిలిండర్ అయితే తీసుకుని వెంటనే యూజ్ చేసుకోండి. దానికి సంబంధించిన డబ్బులు కూడా మీకైతే ఖాతాలు అయితే పడతాయండి. ఒకవేళ కనుక మీరు సెకండ్ సిలిండర్ ఒకవేళ కనుక మీరు ఫస్ట్ సిలిండర్ తీసుకోలేదంటే కనుక కంపల్సరీ తీసుకోండి. దానికి సంబంధించిన అమౌంట్ కూడా మీ ఖాతాలో అయితే పడతాయండి. ఇక సెకండ్ సిలిండర్ తీసుకునేందుకైతే మనకి మార్చి 31 దాటిన తర్వాత మళ్ళీ సెకండ్ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటే ఉచితంగా సిలిండర్ అనేది పొందొచ్చండి దీపం పథకం ద్వారా. ఇక ఈ యొక్క స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి. ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. జిరాక్స్ అయితే సరిపోద్దండి. ఈ రకంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అయితే మినిమంగా ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతాయండి.